ఖరీఫ్ కంటే రబీలో కొద్దిగా సమస్యలు తక్కువ, దిగుబడి ఎక్కువగా ఉంటుందనే ఉద్దేశంతో తెలంగాణలో నీటి వసతి గల రైతులు యాసంగి వరి సాగుకు ముందుకొస్తున్నారు. చాలా ప్రాంతాల్లో ఇప్పటికే నార్లు పోసుకోగా కొన్ని ప్రాంతాల్లో నాట్లు పడుతున్నాయి. యాసంగి వరికి మొగి పురుగు ప్రధాన సమస్యగా ఉంటుంది. దీన్నే కాండం తొలుచు పురుగు అని కూడా అంటారు. ఈ పురుగు నారుమడి దశ నుంచే ఆశించడం మొదలు పెడుతుంది. గింజ పాలు పోసుకునే దశ వరకు కూడా పొలాల్లో కనిపిస్తుంది. ఈ పురుగును దృష్టిలో ఉంచుకొని తొలి దశ నుంచే సమగ్ర నివారణ చర్యలు చేపట్టాల్సి ఉంటుంది. లేనట్లయితే కంకులు సరిగా రాక వచ్చిన తెల్ల కంకులు వచ్చి దిగుబడిని నష్టపోవాల్సి వస్తుంది. యాసంగి వరిలో మొగి పురుగు సమగ్ర నివారణ గురించి తెలియజేస్తున్నారు ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం, వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం వరి విభాగం కీటక శాస్త్రవేత్త డాక్టర్ ఆర్ శ్రవణ్ కుమార్. ముఖ్యంగా ఈ యాసంగి సీజన్లో మన వరిని మొగి పురుగు లేదా కాండం తెల్చి పురుగు అనేది ఎక్కువగా ఆశించి నష్టం చేయడం అనేది జరుగుతుంది. ఈ యొక్క మొగి పురుగు అనేది నారుమడి, అలాగే పిలక దశ, తర్వాత అంకురం నుంచి పూత దశలో మొగి పురుగు అనేది నష్టం చేయడం అనేది జరుగుతుంది. మొగి పురుగు అనేది దీని యొక్క రెక్కల పురుగు గమనించినట్లయితే మధ్యస్థ పరిమాణంలో ఉంటుంది. ఎండుగడ్డి రంగులో కానీ పసుపు రంగులో కానీ ఉండి ముందు రెక్కల పైన నల్లటి మచ్చలు కనిపిస్తాయి. ఈ యొక్క ముఖ్యంగా ఆడరెక్కల పురుగుకు. ఈ యొక్క ఆడరెక్కల పురుగులు సంపర్కం తర్వాత ఆకుల చివరిలో గుడ్లను సముదాయాలు పెట్టడం జరుగుతుంది. ఈ సముదాయాలు పెట్టిన గుడ్ల మీద గోధుమ రంగు వెంట్రుకలతో కప్పివేయడం అనేది జరుగుతుంది. ఈ యొక్క గుడ్ల నుంచి బయటకు వచ్చిన లార్వా అనేది వరి పంటకు నష్టం చేయడం అనేది జరుగుతుంది. ఈ నష్ట లక్షణాలు మనం గమనించినట్లయితే నారుమడి దశలో నారు చనిపోవడం, అంటే మొక్కలు చనిపోతాయి. ముఖ్యంగా ఈ మొగి పురుగు ఆశించినట్లయితే, పిలక దశలో ఆశించినట్లయితే ఈ మొవ్వును కత్తిరించడం వల్ల మొవ్వు అనేది చనిపోవడం అనేది జరుగుతుంది. ముఖ్యంగా కాండం బలహీనంగా ఉన్నప్పుడు, ముదురు నారు నాటినప్పుడు, సువాసన రకాలు సాగు చేసినప్పుడు ఈ యొక్క మొగి పురుగు అనేది ఎక్కువగా రావడం జరుగుతుంది. ఎక్కువగా ఆశించి నష్టం చేయడం అనేది జరుగుతుంది. ముఖ్యంగా ఈ అంకురం ఏర్పడే దశలో లోపల మనకి అంకురం కింద కత్తిరించడం వల్ల పైకి పోషకాలు అందక కంకిలోని గింజలన్నీ కూడా మనకి తాలు గింజలాగా కనిపిస్తాయి. తెల్ల కంకులు అనేది పిలవడం జరుగుతుంది. యాజమాన్య పద్ధతులు మనం గమనించినట్లయితే పంట అయిపోగానే మనకి భూమికి దగ్గరగా మనము మొదలను కత్తిరించాలి కోత సమయంలో. కాకపోతే ఏమైందంటే మనకి ప్రాక్టికల్గా ప్రాబ్లం ఏంటిదంటే హార్వెస్టర్తో చాలా చోట్ల మనకి కోయడం అనేది జరుగుతుంది. దానివల్ల భూమికి కొంత ఎత్తులో ఈ యొక్క మొదలను కత్తిరించడం అనేది కట్ చేయడం అనేది జరుగుతుంది. సో దానికి వీలైనంత వరకు భూమికి దగ్గరగా మొదలను కోసేటట్టుగా మనము జాగ్రత్త తీసుకోవాలి. అట్లాగే అంతకుముందు సీజన్లో మనకి వరి పంట అవశేషాలు ఏమైనా ఉన్నట్లయితే వాటిని లేకుండా చేసుకోవడం, వీలైనంత వరకు మంచిగా భూమిని దున్నుకొని వాటిలో మనము ఈ యొక్క పంటను సాగు చేయాలి. అట్లాగే ఇంకొకటి ఏంటంటే పోషక యాజం అనేది చాలా ఇంపార్టెంట్. మనకి సిఫారసు చేసిన విధంగా మనం పోషకాలు అందేటట్టుగా మనము ఈ యొక్క ఎరువులను మనము పొలంలో చల్లుకున్నట్లయితే కూడా మన పంట ఆరోగ్యవంతంగా పెరిగి ఈ యొక్క మొగి పురుగు ఆశించకుండా మనం పంటను కాపాడుకోవచ్చు. అట్లాగే ఎకరానికి 3 లింగాకర్ష బుట్టలు పెట్టుకొని మనకి పురుగు ఉధృతిని గమనించి దాని ప్రకారం సస్యరక్షణ చర్యలు తీసుకోవాలి. వారానికి 25 మగరెక్క పురుగులు ఒక బుట్టలో పడినట్లయితే ఇమీడియట్గా సస్యరక్షణ చర్యలను ప్రారంభించాలి. అట్లాగే నారుమడి దశలో నారు పీకడానికి ఒక వారం రోజుల ముందు నారుమడిలో ఎకరానికి సరిపోయే నారుమడిలో ఒక 800 గ్రాముల కార్బోఫ్యూరాన్ 3CG అనే గుళికలను వేసుకున్నట్లయితే కొంతవరకు నారుమడి నుంచి తర్వాత మనకి ప్రధాన పొలంలోకి మొగి పురుగు రాకుండా మనం అరికట్టవచ్చు. అట్లాగే నాటు వేసేటప్పుడు నాట్లు ఆలస్యమైనట్లయితే ఆకుల కొనలను తుంచి వాటి నాటు వేసుకున్నట్లయితే ఆకుల కొనల మీద గుడ్ల సముదాయాలని మనం నివారించవచ్చు. అట్లాగే పిలక దశలో అనగా నాటు వేసిన తర్వాత 15 నుంచి 20 రోజుల దశలో ఎకరానికి 10 కిలోల కార్బోఫ్యూరాన్ 3G అనే గుళికలను మనము బురద పదంలో చల్లుకున్నట్లయితే మనకి ఆ పిలక దశలో మొగి పురుగు యొక్క నష్టాన్ని మనం చాలా వరకు నివారించవచ్చు. అట్లాగే కార్బోఫ్యూరాన్ 3CG గుళికలతో పాటు వేరే గుళికలు కాటాపెడక్లోర్ గుళికలు అయితే ఒక ఎకరానికి 8 కిలోలు, క్లోరంట నిలిప్రోల్ గుళికలు అయితే ఎకరానికి ఒక 4 కిలోల చొప్పున ముఖ్యంగా బురద పదంలో పొలం అంతా కూడా సమానంగా పడేటట్టుగా చల్లుకున్నట్లయితే మొగి పురుగును మనం అరికట్టవచ్చు. అట్లాగే అప్పటికి ఇంకా రెక్కల పురుగులు ఎగురుతూ గమనించినట్లయితే కార్టాపెడక్లోర్ అనే మందు 2 గ్రాములు లీటర్ నీటికి కలిపి పిచికారి చేసుకున్నట్లయితే ఈ యొక్క మొగి పురుగు మనం అరికట్టవచ్చు. అట్లాగే మనకి తర్వాత దశలో అనగా పూత దశలో మనకి ఆశిస్తుంది కాబట్టి దానికంటే ముందు ఈ రెక్కల పురుగులు ఉధృతిని కానీ గుడ్ల సముదాయాలు కానీ ఒకవేళ గమనించినట్లయితే దాని పరిస్థితిని బట్టి కార్టాపెడక్లోర్ 2 గ్రాములు లీటర్ నీటికి కానీ క్లోరంట నిలిప్రోల్ 0.3 మిల్లీలీటర్ లీటర్ నీటికి కలిపి, లేదంటే అయితే ఐసోసైక్లోసిరమ్ అని ఈ మధ్యలో కొత్తగా వచ్చింది, అది 0.6 మిల్లీలీటర్ లీటర్ నీటికి కలిపి తెల్ల కంకులు ఏర్పడక ముందే చిరుపొట్ట దశలోనే మనకి సస్యరక్షణ చర్యలు చేపట్టినట్లయితే ఈ మొగి పురుగు నుంచి మనము వరి పంటను సమర్థవంతంగా కాపాడి మంచి దిగుబడులు పొందవచ్చు.